హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడిని చేసి చూపిస్తానండి. దొండకాయ రోటి పచ్చడి కూడా అంటారు. దీన్ని రోట్లో నూరుకున్నామంటే రోటి పచ్చడి అవుతుంది. కానీ ఇప్పుడు రోళ్ళు ఎక్కడున్నాయండి, అన్నీ మిక్సీ జార్లో పట్టేసుకుంటున్నాం కదా. చూడండి, దొండకాయ ముక్కల్ని ఇలా కోసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. అలాగే వీటితో పాటు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తగినన్ని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి అన్నీ దొండకాయ ముక్కలు కూడా పచ్చియేనండి. పచ్చిమిర్చి కూడా పచ్చి, ఆయిల్లో వేయించినవేమి కాదు. ఇలా పచ్చి దొండకాయ ముక్కలు పచ్చిమిర్చితో చేసుకున్న చట్నీ చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం అంత చింతపండు కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల దాకా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు వేసేసుకోండి. మనం కావాలంటే ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటే బాగుంటుంది. వీటన్నిటిని ఇప్పుడు మూత పెట్టేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోండి. మెత్తగా చేసుకుంటే అంతగా టేస్ట్ అనిపించదు. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఎక్కువ ఆయిల్తో కూడా అవసరం లేకుండా మనకి దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇలా పచ్చి దొండకాయలతో చేసిన పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఇలాగే చేస్తారా లేదా వేరే రకంగా ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఉప్పు సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. మనం దొండకాయ కూరకు కొంచెం ఎక్కువగా వాడతాం కదా, ఫ్రై చేయాలంటే దీనికి అంతగా అవసరం లేదు. కొంచెం అంతా ఆయిల్ వేసేసుకొని అందులో ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి, టేస్టీగా కూడా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనం పసుపు ఆల్రెడీ వేసేసుకున్నాం కదా చట్నీలో, కాబట్టి పోపు వేగంగానే వెంటనే మనం రెడీగా చేసి పెట్టేసుకున్న దొండకాయ పచ్చడిని వేసేసుకొని స్టవ్ కట్టేయకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేయాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు అన్నీ మనం పచ్చి తీసుకున్నాం కాబట్టి 1 నిమిషం కొంచెం అంతా తాలింపులో మగ్గనిద్దాం. ఎంతోసేపు అవసరం లేదండి, ఒక 2 సెకండ్లు అలా 2 నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసుకోవాలి. అంతేనండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కొత్తిమీర కావాలనుకున్న వాళ్ళు ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఎక్కువగా ఈ పచ్చడి చేసేవారండి. కాకపోతే మనమేమో మిక్సీ జార్లో పట్టాం, వాళ్ళేమో రోట్లో వేసి చేసేవారు. ఈ ముక్కలన్నీ రోట్లో వేసి దంచేసి ఇలా పోపు పెట్టేసేవాళ్ళు. మీకు కనుక ఈ దొండకాయ పచ్చడి నచ్చినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మనకు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను.
మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా దొండకాయ పచ్చడి చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా వస్తుంది. చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది.